మీరు బహుశా ఫాలో అవ్వట్లేదు. 2 సార్లు అసెంబ్లీకి వచ్చాం, 2 సార్లు గవర్నర్ గారిని మేము రిక్వెస్ట్ చేశాం. వారు కనీసం స్పందించాలా లేదా? కోర్టులో వేసిన దాని మీద స్పీకర్ గారు స్పందించి వారి వివరణ ఇవ్వాలా లేదా? ఇదే ప్రశ్న వారిని మీరు ఎందుకు అడగట్లేదు? ఇదే ప్రశ్న ఎందుకు వేయట్లేదు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలా లేదా? మీరు చెప్పండి, మీరు చెప్పండి. వాళ్ళ మీరు అంటున్నారు 41% ఓటింగ్ ఇచ్చారు ప్రజలు. ఇది ప్రతిపక్షానికి అర్హత కాదా? ప్రజాస్వామ్యంలో ఓటే ముఖ్యం. మీకు ఓటు తెలియకుండా, ఓటు విలువ తెలియకుండా 6%, 7% వచ్చినటువంటి వ్యక్తుల్ని మీ పక్కన కూర్చొని పెట్టి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా కూర్చొని పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పిఏసీ చైర్మన్ పద్దుల శాఖను కూడా అధికార పక్షం తీసుకొని అనుభవిస్తుందంటే ఇంతకు మించినటువంటి దగా ఉందా? ఇంతకు మించినటువంటి దుర్మార్గం ఉందా? ఎప్పుడైనా అధికార పక్షం పిఏసీ చైర్మన్ తీసుకుందా? చరిత్ర ఉందా? పక్కనున్నటువంటి రాష్ట్రాలలో కూడా, దేశాలలో కూడా పిఏసీ చైర్మన్ ప్రతిపక్షానికే ఇస్తారు కదా. మరి ఇక్కడ ఎందుకు గుంజేసుకున్నారు? ఉన్నారా ప్రతిపక్షం? ఇంకొక పార్టీ ఉందా? శాసనసభలో ఇంకొక పార్టీయే ప్రతిపక్షంలో లేనప్పుడు, ఉన్నటువంటి పార్టీలన్నీ అధికార పక్షంలోనే ఉన్నప్పుడు ప్రతిపక్షం ఎవరు? మరి ఎవరిని మీరు గుర్తిస్తారు ప్రతిపక్షంగా? కాబట్టి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీని మీద తిరగబడాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి.